నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దానం నాగేంద్రకు కాంగ్రెస్ హైకమాండ్ గట్టి షాక్ ఇవ్వనుందా అంటే అవుననే తెలుస్తుంది. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం లేదని ఎంపీ టికెట్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరోసారి బొంత రామ్మోహన్ పేరు తెరమీదకు వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన దానం నాగేంద్రకు ఇక్కడ కూడా భారీ జలక్ తగిలిందని తెలుస్తుంది. దానం తీరుపై అధిష్టానం గుస్సా అవుతుందని చెబుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తే సికింద్రాబాద్ ఎంపీ సీట్ ఇస్తామని ఏఐసీసీ చెప్పింది. దానికి ముందు దానం సరే అని, తర్వాత మాత్రం రిజైన్ చేయనని మొండికేసుకుని కూర్చున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు అతనికి ఎంపీ సీట్ ఇవ్వకపోలేదని సమాచారం. దానం ప్లేస్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా మరో నేతను పెట్టే యోచనలో ఉంది. ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న బొంత రామ్మోహన్ పేరును మరోసారి ఏఐసీసీ పరిశీలిస్తుందని టాక్ వినిపిస్తుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేంద్ర మీద ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీలో చేరి ఎంపీగా ఎలా పోటీ చేస్తారంటూ యాదవ్ అనే వ్యక్తి దానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ వ్యక్తి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ఆ వ్యక్తి తన పిటిషన్లో దానం నాగేంద్ర పార్టీ ఫిరాయించినట్లుగా గుర్తించి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ మీద ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ సైతం ఇప్పటికే ఈ విషయమై స్పీకర్కు ఫిర్యాదు చేసింది. కేటీఆర్ కూడా ఈ విషయంపై స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానంను ప్రకటించడంతో ఆయన్ను స్పీకర్ అనర్హుడిగా గుర్తించాలని కోరారు.